సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన సిరిసిల్లాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. నిన్నటి రోజున సిరిసిల్ల రాజీనగర్ చెందినటువంటి కుడిక్యాల నాగరాజ్ అనే కార్మికుడు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ పవర్ లూమ్ కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని ఈరోజు సిఐటి పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరొక ఆత్మహత్య జరగకుండా ప్రభుత్వం వెంటనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ నేతలందరికీ వెంటనే ఉపాధి కల్పించే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి గత 6 నెలలుగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం వలన ఇక్కడ ఉన్నటువంటి పవర్ లూమ్స్ మొత్తము మూతపడి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ నేతలందరికీ కూడా ఉపాధి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆర్డర్లు కావచ్చు, బతుకమ్మ చీరలు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం, అదేవిధంగా ప్రైవేటు బట్టకు సంబంధించి గిరాకీ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యజమానులు మొత్తము ఆ వస్త్ర ఉత్పత్తిని బంద్ చేయడం జరిగింది. ఇప్పటికే సిఐటి పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా సంక్షోభాన్ని నివారించి ఇక్కడ సమస్యను పరిష్కరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని అనేక సార్లు పోరాటాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం కంటే ఇక్కడ అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఇక్కడ నేతలకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఒకవైపు చెప్తూ ఇప్పుడు ఇక్కడ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఇప్పటికే 7-8 మంది కార్మికులు చనిపోయారు. ఇదే విధంగా కొనసాగితే గతంలో మాదిరిగా సిరిసిల్ల ఉరిశాలగా మారి ఆకలి చావులు, ఆత్మహత్యలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేతన్నల ఓట్లతో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యులు ఇప్పటి వరకు కూడా ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం కావచ్చు, ఉపాధి మీద ఇంతవరకు కూడా ఎలాంటి మాట్లాడడం లేదు. నిన్న సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సందర్భంగా కూడా కేటీఆర్ గారు కనీసం సిరిసిల్లాలో ఈ పరిస్థితిపై మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చి వారిని కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేయడమే కాదు, కార్మికుల ఇక్కడ ఓట్లతో గెలిచినటువంటి మీకు ఈ కార్మికుల ఉపాధి కల్పించే విధంగా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మీ ఉందని చెప్పి గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్య తీసుకోకుండా వెంటనే కార్మికుల ఉపాధి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి దిశగా నిర్ణయాలు చేయాలని చెప్పి వెంటనే పరిశ్రమ ఆదుకోవాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి రావాల్సిన యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో 2022-23 యారన్ సబ్సిడీ కేవలం ఇప్పటివరకు 600 మంది కార్మికులుగా అందించారు. మిగతా 4600 మంది కార్మికులకు రావాల్సింది. ప్రస్తుతం ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో ఆ సబ్సిడీ వెంటనే అందజేయడం ద్వారా కార్మికులు వారి కుటుంబాలకు కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే సబ్సిడీ అందించాలి. శాశ్వత ఉపాధి కల్పించే విధంగా అన్ని విధాల ప్రభుత్వం ఉపాధి కల్పించి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సిరిసిల్లలో విషాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది. పవర్ లూమ్ కార్మికుడు నిన్నటి రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలా విషాదకరమైన సంఘటన. ఆయన కుటుంబానికి ఏదైతే ఆత్మహత్య చేసిన కుడికాల నాగరాజు కుటుంబానికి పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని పవర్ లూమ్ వర్కర్స్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభం కారణంగా అనేక మంది ఇప్పటికే 7 మంది, ఈయనతో 8 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ప్రభుత్వం చూస్తూ దీన్ని వాళ్ళ చావులను పట్టించుకోకుండా ఇంకెంతమంది ఈ చావులు జరగాలని చూస్తుందో అర్థమైతే లేదు. ఇప్పటికే అనేక దఫాలుగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం మారినప్పటి సంది అన్ని కార్మికుల ఉపాధి మొత్తం దెబ్బతీసే విధంగా అన్ని ఆర్డర్లు బంద్ చేయడం జరిగింది. కార్మికుల సంక్షేమ పథకాలు మొత్తం బంద్ చేయడం జరిగింది. దీనివలన పెద్ద ఎత్తున కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. ఎక్కడ సిరిసిల్ల నేతన్నలు ఈ పవర్ లూమ్ మీదనే ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి ఈ పని లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు గురవుతాయని అనేక సందర్భాలు చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈరోజు ఈ చావులకు ఈ ప్రభుత్వం కారణం ఇలా జరుగుతున్న చావులకు ప్రభుత్వమే కారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి అప్పుడేమో
మరి చేనేత కార్మికులను పవర్లూమ్ కార్మికులను ఆత్మహత్య జరగకుండా అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి అధికారం వచ్చినాక మరి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఈ కక్ష సాధింపు ధోరణి కానీ సిరిసిల్లాలో మొత్తం ఈ రకంగా ఆ ప్రభుత్వం ధోరణి కొనసాగుతూ ఉంది. మరి వీళ్ళకు ఉన్న మొత్తం పని పోగొట్టింది. మరి దానికి ఈ కరెంటుకు సంబంధించిన సమస్య కూడా దాన్ని తీసుకొచ్చి అది దాంతోపాటు ఇది వచ్చింది. దీనివల్ల మొత్తం పరిశ్రమనే మొత్తం బంధుపడే పరిస్థితి వచ్చింది. మరి ఈ రకంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణలోనే పవర్లూమ్ పరిశ్రమగా పేరుగాంచినటువంటి సిరిసిల్ల ఈరోజు కనుమరుగయ్యే దిశగా కనబడతా ఉంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చెవిటోల మీద శంకు మీదట్టే ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం వెంటనే మరి స్పందించి ఈ ఆకలి చావులు ఆత్మహత్యలు నివారించే చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి తక్షణం ఉపాధి కల్పించే దిశగా ఆ చర్యలు తీసుకోవాలి. మరి వస్త్ర పరిశ్రమ నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించి మరి వీళ్ళకి ఉపాధి చూపించకుంటే మరి ఇంకా తీవ్రమైన పరిస్థితులు కొనసాగుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్మికులు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీ ప్రభుత్వం అందిస్తలేదు, విడుదల చేసి కూడా జాప్యం చేస్తుంది. ఇది కొంత ప్రభుత్వం కార్మికులు రావాల్సిన యారన్ సబ్సిడీ అందిస్తే కూడా వాళ్ళకు కొంత ఆర్థిక వెలుసుబాటు కలిగేది, అది కూడా అందిస్తలేదు. ఈ రకంగా కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది. దీన్ని సహించలేం. కాబట్టి ఈ రకం కొనసాగితే పెద్ద ఎత్తున మరి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.